మీకు తెలుసా, మన శ్రీ హనుమంతుడు ఈ క్షణానికి జీవించే ఉన్నాడని చాలామంది నమ్ముతారు. అది కేవలం పురాణ గాథే కాదు, సత్యం కూడా కావచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే హనుమంతుడు ఎక్కడ ఉన్నాడు, నిజంగా ఆయన ఎవరైనా చూసారా? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుడు భక్తి, శక్తి, నిస్వార్థతకు ప్రతీక. రామాయణంలో ఆయన పాత్ర అపారమైనది. ఆయనకు సీతమ్మ అనుగ్రహం, శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం లభించాయి. ఆ కారణంగా హనుమంతుడు చిరంజీవిగా ప్రసిద్ధి పొందాడు. అంటే యుగయుగాల పాటు జీవించే మహాశక్తివంతుడు. పురాణాల్లో ఒక సత్యం ఉంది, అష్ట చిరంజీవుల్లో ఒకరు మన ఆంజనేయుడు. అంటే హనుమంతుడు ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్నాడని అర్థం. కొంతమంది అంటారు ఆయన హిమాలయాల్లోని గంధమాధవ పర్వతంలో తపస్సు చేస్తూ ఉంటారని. ఇంకొందరు చెబుతారు గిరి శ్రేణుల్లో, అరణ్యాలలో ఆయన ప్రత్యక్షమవుతారని. చరిత్రలో అనేక మహానుభావులు, ఋషులు హనుమంతుని సాక్షాత్కారం పొందినట్లు వర్ణించారు. హనుమంతుడు ఒక్కసారి దర్శనమిస్తే ఆ భక్తుడి జీవితమే మారిపోతుందని నమ్మకం. కానీ ఆయనను కలవడానికి భక్తి, నిస్వార్థత, అచంచల విశ్వాసం కావాలి. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి కాలంలోనూ తన భక్తుల కోసం జాగరూకుడిగా ఉండే దేవుడు ప్రతి సమస్యలో జై శ్రీరామ్ అని పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యే మహాశక్తి. ఆయన మనతోనే ఉంటే మనం ఎంత ధైర్యంగా జీవించగలం. అందుకే ఈరోజు కూడా కోట్లాది మంది ఆంజనేయ అనగానే హృదయం ఉప్పొంగిపోతోంది. ఆ భావోద్వేగమే హనుమంతుడు ఇంకా మన మధ్య ఉన్నాడని నమ్మకాన్ని ఇస్తుంది. అందువల్ల హనుమంతుడు నిజంగా ఇంకా జీవించి ఉన్నాడా లేదా అనేది వాదన కావచ్చు. కానీ ఆయన శక్తి, ఆయన భక్తి, ఆయన ఆశీర్వాదం ఎప్పటికీ మనతో ఉంటాయి. మనమంతా రోజు జై శ్రీరామ్ అని పలికితే ఆ శక్తి మనలోనే మేల్కొంటుంది. హనుమంతుడిని నమ్మితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై బజరంగ్ బలి.